హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను మా కోడలు వాళ్ళ యూనివర్సిటీ. ఇదిగోండి, కనిపిస్తుందా? ఆ కనిపిస్తున్న పెద్ద బిల్డింగే శాన్ హోజే యూనివర్సిటీ అన్నమాట. ఇది చూడండి, మేము వెళ్తున్న దారిలో ఈ రకంగా ఇళ్ళన్నీ ఉన్నాయండి వరుసగా. ఇది 9th స్ట్రీట్ అన్నమాట. 9th స్ట్రీట్, అదే కనిపిస్తున్నది యూనివర్సిటీ, శాన్ హోజే యూనివర్సిటీ. ఇదిగోండి, నడుస్తున్నాను చూడండి. వెళ్తున్న దారిలో మంచి మంచి ప్లాంట్స్ చాలా ఇలా ఉంటాయన్నమాట. బిల్డింగ్స్. ఈ యూనివర్సిటీ మా ఇంటికి చాలా దగ్గర, 10 minutes వాకబుల్ డిస్టెన్స్. ఇలా అన్నమాట. చూడండి, అంత వీధి ఇలా దారంతా ఇలా పెద్ద పెద్ద మొత్తం ట్రీస్ ఉంటాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉంటుందో. అలాగా కార్లన్నీ కూడా పార్కింగ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎవరింట్లోనికి వెళ్ళకూడదండి. నో లాయిటరింగ్, నో ట్రెస్పాసింగ్ ఉందని చూసారా? మనం ఎవరి పెర్మిషన్ లేకుండా ఎవరింట్లోకి వెళ్ళకూడదు. వెళ్తే మనకి ఫైన్ అనమాట, $1000 ఫైన్ వేస్తారు. ఎవరింటి ముందు నిలబడి అట్లా ఒక్కట్లుగా మాట్లాడకూడదు. ఇదిగోండి, సైకిల్ పార్కింగ్ స్టాండ్ రోడ్ ప్రక్కనే ఉంది. ఇదంతా యూనివర్సిటీ అనమాట, శాన్ హోజే యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ ఒకతనేమో డాగిని పట్టుకొని నడుస్తున్నారనమాట. హలో సార్, హాయ్. Getting pictures? యా, ఐ టేక్ వీడియో. Oh, okay. సే హాయ్. Hi. ఓకే సార్, బాయ్ సార్. Bye. ఇదిగోండి, ఇప్పుడు మనం యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి, ఇలా ఉంది. ఇది 9th స్ట్రీట్, అది 10th స్ట్రీట్ అనమాట. ఇలా వెళ్తుంటే అన్నీ కూడా స్ట్రీట్స్ వరుసగా వస్తాయి. ఓకే, అలా అన్నమాట. చక్కగా ఇదిగోండి, స్టూడెంట్స్ అందరూ యూనివర్సిటీలో నడుస్తున్నారు, ఎవరి క్లాసుకు వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ సమ్మర్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి, అందుకే అందరూ కూడా యూనివర్సిటీకి వచ్చారు. చూడండి ఎలా ఉందో యూనివర్సిటీ. ఇవన్నీ హాస్టల్స్ అన్నమాట, స్టూడెంట్స్ హాస్టల్స్. ఇదంతా హాస్టల్. ఇలా గార్డెనింగ్ అంతా ఇలా ఉంటుంది. ఇలా పైన్ ట్రీస్ కూడా ఉంటాయి. ఈ యూనివర్సిటీలో రకరకాల దేశాల నుండి వచ్చి చదువుకుంటుంటారండి. స్టూడెంట్స్ అందరు చదువుతుంటారు. అందరూ కూడా ఎవరి క్లాసుకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకు కనిపిస్తుందా ఇక్కడ శాన్ జోస్ యూనివర్సిటీ రెసిడెన్స్ యాక్టివిటీ సెంటర్. ఓకే, పైన వాచ్ కూడా ఉంది. వాచ్ చూడండి, లైట్స్ చూడండి ఎంత లైన్గా చక్కగా, ఎంత అందంగా ఉంది యూనివర్సిటీ. చాలా బాగుంటుంది యూనివర్సిటీ. కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా యూనివర్సిటీ. బిల్డింగ్స్ రెసిడెన్స్ హాల్, యూనివర్సిటీ రెసిడెన్స్ హాల్ అన్నమాట. వీళ్ళందరూ స్టూడెంట్స్ అంతా గాబరాగా నడుస్తూ చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇక్కడ గ్రాడ్యుయేట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్ చదివేవాళ్ళు, ఇక్కడ
మా కోడలు ఎంఎస్ చేయడానికి వచ్చిందండి. తన కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇవ్వండి బిల్డింగ్స్ అన్నీ. గార్డెనింగ్లో కూడా చాలా మొక్కలు చాలా అందంగా ఉంటాయండి. చూడండి, శాన్ హోజే యూనివర్సిటీ చూపిస్తున్నాను మీకు. ఇది ప్రావిడెంట్ క్రెడిట్ యూనియన్ ఈవెంట్ సెంటర్ SSJU. గార్డెనింగ్ అంతా చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ. ఇట్లా బైసికల్స్ మీద కూడా వెళ్తూ ఉంటారు, చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. ఇక్కడ గేట్ కనిపిస్తుంది చూస్తున్నారా? ఈ లోపల స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి లోపల. లైట్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇదేం చెట్టు నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయండి. ఫౌంటైన్ కూడా ఉంది ఇక్కడ. ఫౌంటైన్ ఇదంతా యూనివర్సిటీ. ఫౌంటైన్ ఇంకో వైపు అనమాట. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. స్టూడెంట్స్ అందరూ హడావుడిగా వెళ్ళిపోతున్నారు. ఇటువైపు ఒక గేట్ ఉంటుందన్నమాట యూనివర్సిటీకి. అందరు దేశస్తులు ఉంటారండి. ఇంగ్లీష్ వాళ్ళు, మన ఇండియన్స్, జర్మనీ నుండి వచ్చిన వాళ్ళు, సౌత్ ఆఫ్రికన్స్, అందరు మెక్సికో దేశం నుండి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారండి. ఎంత అందంగా ఉంటుందో మరి చెప్పలేం యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో చదువుకోవాలంటే మన లక్ ఉండాలండి. పిల్లలందరూ నడుచుకొని వెళ్ళిపోతున్నారు. ఇలా కూర్చోడానికి రెస్ట్ రూమ్స్, కుర్చీలు కూడా ఉంటాయండి. అందులో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు, పిల్లలు చదువుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఇలా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సరే, మన దేశంలో ఉన్న మందార మొక్క కూడా ఇక్కడ ఉంది. ఇది కాలిఫోర్నియా వెదురు అండి. కాలిఫోర్నియా వెదురు సరే ఎంత అందంగా ఉందో చూడండి. ఆ ప్లాంటేషన్ మొత్తం అండి. చక్కగా స్టూడెంట్స్ అందరు ఫాస్ట్గా ఇవ్వండి వాళ్ళ క్లాసులకు వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ఒక బిల్డింగ్ అన్నమాట. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 12 o'clock అయింది టైం. మీకు అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా ఉంటుందో. చాలా నీట్ అండ్ క్లీన్ అన్నమాట మొత్తం. అందరూ చూడండి, ఇది కూడా యూనివర్సిటీలో ఒక ఇది. యూనివర్సిటీ చుట్టూ పార్కింగ్ చేసుకునే ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది స్పార్టన్ కాంప్లెక్స్. చూడండి, ఇందులో స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. లోపల చూసారా, చదువుకుంటున్నారు. సో మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యూనివర్సిటీ తాలూకా లైబ్రరీలోకి వెళ్తున్నాం. లైబ్రరీకి దారండి ఇది. ఇలా వెళ్ళాలి. చూడండి, ఎక్కడికెక్కడ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి. ఇది యూనివర్సిటీ కదండి. యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్ అలా నడుచుకుంటూనే వెళ్తుంటారు. ఎక్కడ గార్డెన్స్ ఉంటాయి.
ఎంత చక్కగా ఎంత అందంగా ఉంటాయో. చూడండి. పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ ల్యాప్టాప్లు పట్టుకొని కొందరు చదువుకుంటున్నారు, కొందరు సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయినారండి. కనిపిస్తున్నారా రకరకాల దేశస్తులు వీళ్ళందరూ. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. గార్డెనింగ్ కానీ అలా ఉంటుందన్నమాట. అంత బాగా అంతా చేస్తూ ఉంటారు, మెయింటెనెన్స్ చేస్తున్నారు అంత నీట్గా. ఇదిగోండి. ఇది కనిపిస్తున్న బిల్డింగ్లో వాళ్ళ పిల్లలకి స్టూడెంట్స్కి మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయండి. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇదే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీ. చూపిస్తాను, దగ్గరకు వెళ్ళి చూపిస్తున్నాను. చూడండి ఈ లైబ్రరీకి వచ్చి, ఇది మామూలుగా మనం కూడా ఈ లైబ్రరీలోకి రావచ్చు. ఇది పబ్లిక్ లైబ్రరీ అండ్ స్టూడెంట్స్కి యూనివర్సిటీ లైబ్రరీ. ఈ లైబ్రరీలో అన్ని రకాల బుక్స్ కూడా మనకు చదువుకోవడానికి దొరుకుతాయి. మనం ఇక్కడికి వస్తాం కదా, ఇందులో కార్డ్ కూడా మనకి ఇస్తారు యూనివర్సిటీలో. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇదే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ లైబ్రరీ. ఇది 7 అంతస్తుల బిల్డింగ్ అన్నమాట. చూసారా? సరే, ఇక్కడితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.